జీతం వచ్చే ప్రొఫెషనల్స్కి ఒక కొత్త కారు కొనాలనేది ఒక పెద్ద కల కదా. కాని ఆ కలను పన్నుల రూపంలో ఒక పీడకలగా మార్చిస్తుంది మన ఇన్కమ్ ట్యాక్స్. ఆలోచించండి, మీ జీతంలో దాదాపు 30% ట్యాక్స్కే వెళ్ళిపోతే లక్షల రూపాయల కారు ఈఎంఐ ఎలా కడతారు? అసాధ్యమనిపిస్తుంది గదూ. కాని మీ పన్ను భారాన్ని తెలివిగా తగ్గించుకుంటూ మీ డ్రీమ్ కార్ను సొంతం చేసుకునే ఒక సీక్రెట్ ఉంది. ఆ దారి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏ డైలాగ్ మనలో చాలామందికి కనెక్ట్ అవుతుంది. సురేష్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన ఫ్రెండ్ రవితో, ఈ ఈఎంఐ నా వల్ల కాదు రవి అని చాలా నిరాశగా అంటున్నాడు. అతని కల ఏంటంటే ఒక కొత్త టాటా హారియర్ కొనాలి. కానీ ఆ కారు ధర ఈఎంఐ లెక్కలు చూసి తన కల కేవలం కలగానే మిగిలిపోతుందేమోనని భయపడుతున్నాడు. ఈ ఫీలింగ్ మనలో చాలామందికి అనుభవమే. సరిగ్గా ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఒకవైపు మనకు నచ్చిన కారు కొనాలనే బలమైన కోరిక, మరోవైపు మన జీతాన్ని కరిగించేసే అధిక ఈఎంఐలు, దానికి తోడు ఇన్కమ్ ట్యాక్స్. ఈ రెండింటి మధ్య నలిగిపోకుండా రెండింటినీ సాధించే మార్గం ఉందా? ఉందండి, ఒక స్మార్ట్ సొల్యూషన్ ఉంది. ఓకే, సురేష్ ప్రాబ్లంను కొంచెం నంబర్స్లో చూస్తే మనకు అసలు విషయం అర్థమవుతుంది. అతను ఇష్టపడిన టాటా హారియర్ ఆన్ రోడ్ ధర 23 లక్షలు. సరే, ఒక 3 లక్షలు డౌన్ పేమెంట్ కట్టినా ఇంకా 20 లక్షల లోన్ తీసుకోవాలి. దానికి నెలకి సుమారు 50,000 రూపాయల ఈఎంఐ కట్టాలి. ఇక్కడికే 30% ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్న సురేష్కు పన్నులు పోగా చేతికొచ్చే జీతంతో ఇంత పెద్ద ఈఎంఐ కట్టడం అనేది నిజంగా ఒక పీడకలలా మారింది. అయితే ఈ ఫినాన్షియల్ పీడలకు పరిష్కారం ఒక చిన్న కానీ చాలా పవర్ఫుల్ సీక్రెట్లో దాగి ఉంది. అదే ప్రీ ట్యాక్స్ పోస్ట్ ట్యాక్స్ ఖర్చుల మధ్య ఉన్న తేడా. ఈ ఒక్క లాజిక్ని అర్థం చేసుకుంటే చాలు, మీ కారు కలను నిజం చేసుకోవడమే కాదు, 1000 రూపాయల పన్నును ఎలా ఆదా చెయ్యొచ్చో మీకే తెలుస్తుంది. ఈ 2 రకాల ఖర్చులను అర్థం చేసుకోవడమే ఇక్కడ కీలకం. చాలా సింపుల్ అండి. పోస్ట్ ట్యాక్స్ ఖర్చు అంటే గవర్నమెంట్ మీ జీతం నుండి ట్యాక్స్ కట్ చేసుకున్న తర్వాత మీకు చేతికి వచ్చిన డబ్బుతో మీరు చేసే ఖర్చు. మీ కారులోని ఈఎంఐ దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ. మరోవైపు ప్రీ ట్యాక్స్ ఖర్చు అంటే అసలు ట్యాక్స్ లెక్కించకముందే మీ మొత్తం జీతం నుండి ఒక ఖర్చును తీసివేయడం. ఇదే మనకు కావాల్సిన మ్యాజిక్ అన్నమాట. ఈ 2 దారుల మధ్య తేడాను ఒక్కసారి చూడండి. లోన్ మార్గంలో ముందు మీ జీతంపై ట్యాక్స్ కత్తెరపడుతుంది, ఆ తర్వాత మిగిలిన డబ్బుతో మీరు ఈఎంఐ కడతారు. కానీ లీజ్ మార్గంలో ముందు మీ జీతం నుండి లీజ్ అద్దె తీసేస్తారు. దీనివల్ల పన్ను విధించే మీ ఆదాయం తగ్గుతుంది. ఆ తర్వాతే ఆ తగ్గిన మొత్తంపై ట్యాక్స్ లెక్కిస్తారు. ఇదే అసలు గేమ్ చేంజర్. థియరీ వినడానికి చాలా బావుంది కదా, కానీ నిజంగా ఎంత డబ్బు ఆదా అవుతుంది? ఇప్పుడు అసలైన లెక్కల్లోకి వెళ్ళి కార్ లీజ్ పాలసీ యొక్క నిజమైన ఫైనాన్షియల్ పవర్ను చూద్దాం. ఈ టేబుల్ అసలు నిజాన్ని మన కళ్ల ముందు ఉంచుతుంది. 4 సంవత్సరాల టైంకి లోన్, లీజును పోల్చి చూద్దాం. లోన్లో ఈఎంఐ, మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్ అన్నీ కలిపి నెలకు 55,000 రూపాయల భారం. అదే లీజ్లో నెలవారీ అద్దె 52,000. అయితే ఇది ప్రీట్యాక్స్ ఖర్చు కావడం వల్ల మీకు ఏకంగా 16,000 రూపాయలకు పైగా పన్ను ఆదా అవుతుంది. ఇక కంపెనీ మీకు అందిస్తున్న బెనిఫిట్ కాబట్టి ప్రభుత్వం విధించే ఒక చిన్న పర్క్విజిట్ పన్ను కలిపినా మీపై పడే అసలు భారం కేవలం 36,525 రూపాయలు మాత్రమే. సో ఫైనల్గా డిఫరెన్స్ చూడండి. కార్ లోనుకు నెలకు దాదాపు 55,000 రూపాయలు మీ జేబు నుండి వెళ్తుంటే, అదే కారుకు కార్ లీజు ద్వారా అయ్యే అసలు ఖర్చు కేవలం 36,500 రూపాయలు మాత్రమే. ఎంత తేడా ఉందో గమనించండి. అవును, ఆ లెక్క నిజం. కార్ లీజ్ విధానాన్ని ఎంచుకోవడం ద్వారా మీరు ప్రతి నెల దాదాపు 18,729 రూపాయలు ఆదా చేయొచ్చు. ఇది మీ బ్యాంక్ అకౌంట్లో కనిపించే రియల్ బెనిఫిట్. ఈ నెలవారీ ఆదాను సంవత్సరానికి లెక్కిస్తే ఆ మొత్తం ఇంకా ఆశ్చర్యపరుస్తోంది. సంవత్సరానికి సుమారు 2,24,000 రూపాయలు. ఈ డబ్బుతో ఒక ఫారిన్ ట్రిప్ వేయొచ్చు, లేదా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొచ్చు. సరే, ఇంత సేవింగ్స్ అంతా బావుంది. కాని అందరి మైండ్లో మెదిలి ఒకే ఒక్క ప్రశ్న: 4 సంవత్సరాల తర్వాత కారు ఎవరిది? లోన్లో అయితే కారు మన సొంతమవుతుంది కదా, మరి లీజ్లో పరిస్థితి ఏంటి చూద్దాం. ఇక్కడే మీకు 2 సూపర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, మీకు ఆ కారు బోర్ కొడితే దాన్ని సింపుల్గా తిరిగి ఇచ్చేసి అదే లీజ్లో ఒక బ్రాండ్ న్యూ మోడల్ తీసుకోవచ్చు. లేదా ఆ కారే మీకు కావాలంటే అప్పటి మార్కెట్ విలువలో కొంత భాగం, అంటే సుమారు 5 లక్షలు చెల్లించి దాన్ని పూర్తిగా మీ సొంతం చేసుకోవచ్చు. ఇక్కడే అసలు లాజిక్ ఉంది. మీరు ఈ 4 ఏళ్లలో ఆదా చేసిన 9 లక్షల రూపాయల నుండి ఈ 5 లక్షలు కట్టినా మీరింకా 4 లక్షల లాభంలోనే ఉంటారు. ఇది ఒక అద్భుతమైన డీల్ కదా. ఇప్పుడు ఈ కథలో అత్యంత ముఖ్యమైన, చాలామందిని భయపెట్టే ట్విస్ట్. సాఫ్ట్వేర్ లాంటి డైనమిక్ ఇండస్ట్రీలో 4 ఏళ్ల పాటు ఒకే కంపెనీలో ఉంటామని గ్యారంటీ ఇవ్వలేం. మరి లీజు మధ్యలో ఉద్యోగం మారితే పరిస్థితేంటి? ఈ ఒక్క ప్రశ్న చాలామందిని ఈ అద్భుతమైన అవకాశం నుండి వెనక్కి లాగుతుంది. భయపడక్కర్లేదు.
ఈ సమస్యకు ఒక పటిష్టమైన లీగల్ సొల్యూషన్ ఉంది. దాని పేరే నొవేషన్ అగ్రీమెంట్. సింపుల్గా చెప్పాలంటే ఇది మీ కార్ లీజ్ ఒప్పందాన్ని మీ పాత కంపెనీ నుండి మీ కొత్త కంపెనీకి అధికారికంగా ట్రాన్స్ఫర్ చేసే ఒక అగ్రీమెంట్. ఒకవేళ ఈ ట్రాన్స్ఫర్ కుదరకపోయినా కంగారు పడద్దు. పెనాల్టీలు లేకుండా బయటపడటానికి ఇక్కడ 4 స్మార్ట్ మార్గాలున్నాయి. 1. మీ కొత్త కంపెనీకి లీజ్ పాలసీ ఉంటే ఈ నొవేషన్ అగ్రిమెంట్ ద్వారా లీజ్ను సులభంగా బదిలీ చేయవచ్చు. 2. మీ ఆఫీస్లోనే మీ కొలీగ్కి లీజ్ను ట్రాన్స్ఫర్ చేయొచ్చు. 3. ప్రతి లీజ్కు ఒక లాకిన్ పీరియడ్ ఉంటుంది. అది ముగిసిన తర్వాత ఉద్యోగం మారేలా ప్లాన్ చేసుకోవడం. లేదా 4వది, హరియర్ లాంటి మంచి రీసేల్ విలువున్న కారైతే లీజ్ను క్లోజ్ చేసి బయట మార్కెట్లో అమ్మితే మీకు నష్టం రాకపోగా లాభం కూడా రావచ్చు. సో ఈ ప్రాసెస్ మొదలుపెట్టే ముందు మీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ను మీరు అడగాల్సిన కొన్ని కీలకమైన ప్రశ్నలివి. ఈ చెక్లిస్ట్ మిమ్మల్ని ఒక స్మార్ట్ డెసిషన్ తీసుకోవడంలో హెల్ప్ చేస్తుంది. మొట్టమొదటగా మన కంపెనీలో లాకిన్ పీరియడ్ ఎన్ని నెలలు అని అడగండి. ఇది ఎంత తక్కువ ఉంటే మీకు అంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. 12 నెలలైతే అది చాలా మంచిది. ఇక రెండోది, ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఉద్యోగం మారితే లీజును కొత్త కంపెనీకి బదిలీ చేయడానికి మీరు నిరభ్యంతర పత్రం అంటే ఎన్ఓసి ఇస్తారా అని స్పష్టంగా అడగండి. మీ కెరియర్ గ్రోత్కి ఇది చాలా అవసరం. చివరిగా మీ ప్లాన్ బి కోసం ఒకవేళ కొత్త కంపెనీకి బదిలీ కుదరకపోతే నా లీజును నా కొలీగ్కి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉందా అని అడగండి. ఇది మీకు కంపెనీలోనే ఒక ఈజీ ఎగ్జిట్ స్ట్రాటజీని ఇస్తుంది. కాబట్టి మీ నెక్స్ట్ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కేవలం శాలరీ గురించి మాత్రమే కాదు, మీ కంపెనీలో కార్ లీజ్ బదిలీ పాలసీ ఉందా అని కూడా అడగండి. ఎందుకంటే ఇది కేవలం ఒక బెనిఫిట్ కాదు, మీ ఫినాన్షియల్ ఫ్యూచర్ని, మీ కెరీర్ ఫ్రీడమ్ని డిసైడ్ చేసే ఒక స్మార్ట్ కెరీర్ స్ట్రాటజీ.